Welcome to SakshiEducation.com. Civils 2023 రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ధీరజ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. 173 ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. అండ్ హీ విల్ షేర్ హిస్ సక్సెస్ జర్నీ విత్ us. Welcome to SakshiEducation.com. Thank you. And first of all, congratulations. Thank you so much. And మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చదువు గురించి కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్తారు. మా నాన్నగారి పేరు పెంకి సత్యన్ రెడ్డి అండి. మా అమ్మగారు పెంకి హేమలత. మేము మా ఫాదర్ది అల్వాల గ్రామం అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. నాది స్కూలింగ్ నల్గొండలోనే అయిందండి 10th దాకా, ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో. ప్రైమరీ ఆల్ఫోన్సా స్కూల్లో ఉంది. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను. గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీలో అయిందండి నాది, పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీలో, ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి. ఓకే, అంటే దిస్ ఇస్ ద లాంగ్ జర్నీ. ఈచ్ స్టేజ్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూస్, ఇలా కంటిన్యూస్గా మోటివేటెడ్గా ఎలా ఉన్నారు మీరు? అది ఒకటి, పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళండి. లో అయినప్పుడు నేను ఎప్పుడైనా వాళ్ళు ఎనర్జైజ్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి నమ్మకం ఉంది. మెంటర్స్ ఉన్నారు, నేను క్లియర్ చేయగలుగుతానని నాకంటే ఎక్కువ నమ్మకం వాళ్ళకు ఉండింది. అండ్ ఎప్పుడైనా డల్ అయినప్పుడు ఐ యూస్ టు రికలెక్ట్ నాకు ఏం కావాలి, ఎందుకు వచ్చాను అసలు ఇందులోకి అని. సో అది వచ్చినప్పుడు ఐ యూస్ టు మెయింటైన్ మై మోటివేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ లేకపోతే? లేదు, 4th అటెంప్ట్ అండి. దిస్ ఇస్ ద 4th అటెంప్ట్. ఓకే, అండ్ మీరు ఈ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ కి అండ్ ఇంటర్వ్యూస్ కి అంటే ఇంటిగ్రేటెడ్ గా అప్రోచ్ అయ్యారా లేకపోతే దానికి సెపరేట్ గా ప్రిపేర్ అయ్యారా? మూడిటి మోడ్ డిఫరెంట్ అయినా కూడా సబ్జెక్ట్ సేమ్ అండి. సో దట్స్ డెఫినెట్లీ ఇంటిగ్రేటెడ్. బట్ ఏంటంటే ప్రిలిమ్స్లో కొంచెం వైడ్గా అడుగుతాడు మెయిన్స్ కంటే. మెయిన్స్ కొంచెం సగ్జింక్ట్గా ఉంటుంది, స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది ఈ ఏరియాస్ అని. ప్రిలిమ్స్ అట్లా కాదు, ఏదైనా అడుగుతాడు. ఎనీథింగ్ అంటే అసలు వాళ్ళు అడిగేస్తారు అనమాట. అవార్డ్స్ కానీ అలాంటివి, లైక్ స్పోర్ట్స్ కానీ, ఎనీథింగ్ దే కెన్ ఆస్క్. సో ప్రిపరేషన్కి స్టాటిక్, డైనమిక్, కరెంట్ అఫైర్స్ రెండు సపరేట్గా ఉంటాయి. స్టాటిక్ ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, అవి చూస్తాం, అందరూ అదే చదువుతారు. అండ్ కరెంట్ అఫైర్స్ చాలా అప్డేటెడ్గా ఉంటుంది. రోజు పిఐబి ఉంటుంది, పిఆర్ఎస్ అని ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇది. అండ్ న్యూస్ పేపర్స్ చదవాలి, హిందూ అండ్ ఎక్స్ప్రెస్ చదవాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్. అంటే కరెంట్ అఫైర్స్ ప్లేస్ మేజర్ రోల్ అన్న అది డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈ చూస్తే మీకు స్టాటిక్గా అనిపించవచ్చు, టాపిక్స్ సిలబస్ మారలేదు ఒక 5 years నుంచి. బట్ ఏంటంటే ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ డెవలప్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2-3 days నుంచి ఇరాన్ అటాక్ చేసింది ఇస్రాయల్ మీద మిజైల్స్తో. సో దే కెన్ ఆస్క్ ఇంటర్నల్ సెక్యూరిటీ క్వశ్చన్ ఆర్ ఐఆర్ క్వశ్చన్ అడగొచ్చు దీని మీద. ఇండియా పాలసీ చాయిసెస్ ఏంటి, ఏం చేస్తుంది ఇండియా, ఇక్కడ లీడర్షిప్ పొజిషన్ చూపిస్తుందా, ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు. ప్రిలిమ్స్లో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుంటే పర్షియన్ గల్ఫ్ అడుగుతారు. పర్షియన్ గల్ఫ్లో కోస్టల్ కంట్రీస్ ఏంటి, ఏ కంట్రీస్ పర్షియన్ గల్ఫ్లో ఉన్నాయని అడుగుతారు ప్రిలిమ్స్లో. సో అదే టాపిక్ మీద డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో అలా ఉంటుంది. అంటే హౌ వాస్ యువర్ ప్రాక్టీస్ అండి? ఇప్పుడు ప్రిలిమ్స్కి వచ్చి ఎంసీక్యూస్, మెయిన్స్కి వచ్చి రిటర్న్ టెస్ట్, ఎలా అప్రోచ్ అయ్యారు? ప్రిలిమ్స్కి అట్లీస్ట్ 50 tests రాయాలండి మీరు, లేకపోతే ఒక హిట్టింగ్ రేంజ్ అనేది ఉంటుంది. దట్ విల్ డిపెండ్ అపాన్ ద డిఫికల్టీ ఆఫ్ ద పేపర్. ప్రిలిమ్స్ పేపర్ ఎంత డిఫికల్ట్ ఉంటే నాకు ఇండివిజువల్గా నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించేవాను. ఎందుకంటే ఒక లిమిట్ తర్వాత చేస్తే నెగిటివ్స్ అవుతాయి అనమాట. సో ఆ స్వీట్ స్పాట్ మీకు అర్థం కావాలంటే ఒక 50 papers అట్లా అటెంప్ట్ చేస్తేనే అర్థమవుతుంది మీకు. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడాలి. మెయిన్స్కి వచ్చేసరికి ఇట్స్ లైక్ ఇట్స్ ఫాస్ట్గా స్ప్రింట్ అనమాట. యూ హ్యావ్ టు రైట్ అ లాట్ ఇన్ మెయిన్స్. ఎస్ఎస్ రాయాలి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి 3 hours. కొంతమంది చేతులు నొప్పులు వస్తాయి. అండ్ ఏంటి, టూ పేపర్స్ ఉంటాయి ఒక రోజుకి మాకు, 9 to 12 and 2 to 5. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టామినా, మెంటల్ అండ్ ఫిజికల్. సో డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. నేను జిఎస్ అయితే ఐ థింక్ అరౌండ్ 8 రాసున్నాను, ఎస్ఐవి 4 రాసున్నాను. ఆప్షన్వి ఎక్కువ రాయలేకపోయాను. నేను 8 రాద్దాం అనుకున్నా, బట్ 3 రాసాను నేను. సో టైం కన్స్టెంట్ ఉంటుంది, బట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు రైట్. మెయిన్స్ లో రైటింగ్ అప్రోచ్ ఎలా ఉందంటే, డు యు రైట్ పారాగ్రాఫ్స్ ఆర్ పాయింట్ వైస్? నేనైతే లైక్ క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుందండి. వాట్ దే ఆర్ ఆస్కింగ్ అంటే డిమాండ్ అడ్రస్ చేయాలి. మోస్ట్లీ 85 to 90% నేను పాయింట్స్ రాసాను. బికాస్ ఏంటంటే పాయింట్స్ రాస్తే సగ్జింగ్గా అతనికి అర్థం అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇది అని, క్లీన్గా ఉంటుంది. అండ్ యూ కెన్ అండర్లైన్ ద డేటా. నేను పర్సంటేజ్ రాసిన, థింకర్ గురించి రాసిన, ఎనీథింగ్ యూర్ డూయింగ్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ పాయింట్స్. ఇట్స్ మోర్ సగ్జింక్ట్. బట్ స్టిల్ కొన్ని పారాగ్రాఫ్లో రాయాల్సి వస్తుంది. సొసైటీ లాంటి వాటికి దేర్ ఇస్ ఎ కంపారిజన్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు టేబుల్స్ వేస్తాం. నేను టేబుల్స్ వేసాను ఈసారి, ఎథిక్స్ వేసాను నేను. క్వశ్చన్ డిమాండ్ బట్టి అర్థమవుతుంది మనకి. యూ కెనాట్ గో విత్ రిజిడ్ మైండ్ సెట్, ఇట్లానే రాస్తాను. బట్ మోస్ట్లీ ఇట్స్ పాయింట్స్. అంటే హౌ డిడ్ యూ కమ్ టు దిస్ సివిల్ సర్వీసెస్? ఎప్పుడు వచ్చింది ఆలోచన? అది నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే డాడీ నుంచి ఇన్స్పిరేషన్ అండి. ఆయన మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు 11th and 12th. సో నేను చూశాను డాడీ రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి వెన్ యూఆర్ హెల్పింగ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్ మీద. సో అప్పుడు నాకు అనిపించింది. అండ్ కొంతమంది గ్రేటర్ మెంటర్స్ గురించి కూడా నేను చదివాను అనమాట. లైక్ కేపీ వ్యాస్ సార్, వాళ్ళు ఐపీఎస్ సార్ ఉన్నారు కదా, అట్లా. సో ఇలా డిసైడ్ అయ్యింది నేను గ్రాడ్యుయేషన్ టైం. ఓకే, కమింగ్ టు ఇంటర్వ్యూలో ఇట్స్ మోర్ ప్రెషర్. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ ద ప్రెషర్? ప్రెషర్ అంటే లైక్ నేను మార్క్స్ ఇచ్చానండి. సో ఐ వాస్ కైండ్ ఆఫ్ ఓకే,
హ్యాండిల్ చేయడం కోసం. ఎందుకంటే మనం జనరల్ డిస్కోర్స్లో ఐదుగురిని వీఆర్ నాట్ యూస్ టు ఫేస్ 5 people అండ్ దర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దర్ వెరీ ఏజ్ కూడా 60 కంటే ఎక్కువ ఉంటుంది. సో దర్ ఇస్ ఎటికెట్ టు టాక్ టు దెమ్. అవన్నీ అర్థమవుతాయి అనమాట వెన్ యూఆర్ గివింగ్ మార్క్స్. అండ్ ఏంటంటే మీకు యూ షుడ్ బి వెరీ ఆనెస్ట్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ తెలిస్తే తెలుసని చెప్పాలి, ఎంతవరకు తెలుసో చెప్పాలి, తెలియకపోతే సారీ చెప్పాలి. అండ్ వాళ్ళు ఒక దే ఆర్ గివింగ్ దర్ వ్యూస్, థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ లైక్ నన్ను అయితే మోస్ట్లీ 50% కంటే ఎక్కువ ఆంథ్రోపాలజీ మీద అడిగారు నన్ను, ఆప్షన్ మీద. చైర్మన్ సార్ రాజ్ శుక్లా బోర్డు వచ్చింది నేను. సార్ నన్ను హాబీస్ గురించి అడిగారు, ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ గురించి అడిగారు, మోస్ట్లీ అదే గురించి అడిగారు. ఆ తర్వాత హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, లేకపోతే నేను ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ అని రాశాను. దే ఆస్క్ మీ అబౌట్ వేదాస్ మెంబర్ మేడం, అలా స్టార్ట్ అయింది. తనకి ఇండియన్ రూట్స్ ఉన్నాయా లేదా, మోస్ట్లీ వెస్టర్న్ కాలనైజ్గా ఉన్నాడేమో అని దే ట్రై టు చెక్. సో వేదాస్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఏం అడ్రస్ చేస్తాయి, సబ్ సెగ్మెంట్స్ ఏంటి, ఉపనిషత్స్ గురించి నీకు ఏం తెలుసు, ఇట్లా అడిగారు. దెన్ దే మూవ్ ఆన్ టు ఆంథ్రోపాలజీ. అండ్ ఒక క్వశ్చన్ అడిగారు, రూల్ ఆఫ్ లా గురించి చెప్పు అన్నారు. గుడ్ గవర్నెన్స్కి సెగ్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే నేను లిస్ట్ చేశాను 8-9 ఎలిమెంట్స్. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు అన్నారు. సార్ చేయకూడదు, దిస్ ఇస్ ఇంపార్టెంట్ పొజిషన్ అని చెప్పారు. 2 circumstances చెప్పు, ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అన్నారు. సార్ వార్ అయితే మేబీ చేయొచ్చేమో అన్నాను. ఆ తర్వాత అడిగారు, హ్యూమానిటీస్ చేసే వాళ్ళు ఎందుకు ఎక్కువ లేకపోతున్నారు, మోస్ట్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎందుకు అని అడిగారు. ఎట్లా సాల్వ్ చేస్తారని అడిగారు. ఆ తర్వాత ఇంకా ఆంథ్రోపాలజీ మీద అడిగారండి, ఆస్టిక్ సివిలైజేషన్ గురించి, పెరువులో ఎవరు ఉంటారు అని అట్లా అడిగారు. సో అట్లా వెళ్ళిపోయింది. నాకైతే ఎక్కువ గ్రిల్లింగ్ చేసినట్టు అనిపించలేదు, అయిపోయింది అనే ఫీలింగే వచ్చింది. అంటే మీకు సొసైటీ పైన ఏమన్నా వచ్చాయి క్వశ్చన్స్? నాది ఆప్షనల్ ఆంథ్రోపాలజీ కదండి. సో దే ఆస్క్ ఆంథ్రోపాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటి అని అడిగారు. ఇద్దరు మోస్ట్ ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజీస్ పేర్లు అడిగారు అనమాట. నేను ఫ్రాన్స్ బోయస్ అని అండ్ ఇండియాలో వేరే రిలీవెన్స్ చెప్పాను అనమాట. అయితే వాళ్ళ గురించి చెప్తూ నేను చెప్పాను, లైక్ నాజిజం గురించి, హేట్రెడ్ గురించి అగేన్స్ట్ అతను ఫైట్ చేసినారు. అంటే ఆయన అడిగారు, డూ యూ థింక్ ఆంథ్రోపాలజీ ఇస్ అగేన్స్ట్ నాజిజం అన్నప్పుడు ఎస్ సార్ అని చెప్పి, హ్యూమానిటేరియన్ వాల్యూస్ గురించి కానీ, ఈక్వాలిటీ గురించి కానీ, ఇది ఒక స్ట్రాటిఫికేషన్లో పెట్టకుండా ఈక్వల్ వాల్యూస్ ఉండాలి, జస్టిస్ గురించి మాట్లాడుతుంది, మార్జినలీ సెక్షన్స్ SC/STs కోసం దీనికోసం వర్క్ చేస్తుంది ఆంథ్రోపాలజీ. సో ఇట్ ద కోర్ హార్ట్ ఆఫ్ సొసైటీ ఆంథ్రోపాలజీ. సో డెఫినెట్లీ ఇంపార్టెంట్ చెప్పాను. సో డెఫినెట్లీ సొసైటీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ మీరు ఆల్మోస్ట్ 3-4 అటెంప్ట్స్ చేశారు. సో డు యు హావ్ ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బి ఉండేనండి. ఇది అవ్వకపోతే MBA చేసి వెళ్దాం అనుకున్నాను అందులోకి, ప్రైవేట్లోకి, లేదా ప్రొఫెసర్ అవుదాము ఆంథ్రోపాలజీలో అనుకున్నాను. సో 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను నేను. ఓకే, అదర్ సివిల్స్ ఆస్పిరెంట్స్ కు మీరు ఇచ్చే సలహా? I'd say trust in yourself, work consistently, have a smart strategy, time management ప్రాపర్గా ఉండాలి. And I would say have a mentor and surround yourself with positive people and believe in yourself. Okay, మీరు mentor ఉండాలంటున్నారు. So did you have any mentor like that or just did you have group studies, friends? అది మోస్ట్లీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకు సూర్య అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మెయిన్స్ అప్పుడు మేమిద్దరం కలిసి చదివేవాళ్ళం మోస్ట్లీ. ఇది అడగొచ్చు అని వీస్ టు ఎక్స్చేంజ్ అనమాట. సో ఫ్రెండ్ ఉన్నాడు. మెంటర్ అంటే లైక్ 21 అటెంప్ట్లో శిల్పా భాటి మ్యామ్ అని ఉన్నారు. షీ ఈస్ వెరీ గుడ్ అనమాట. లైక్ ఎందుకు అంటున్నానంటే షీ ట్రస్టెడ్ ఇన్ మీ. ఆమె 21 నుంచే చెప్తుండే, నీకు వస్తుంది, ర్యాంక్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది, ఎవరికి వచ్చా నాకు నీకుండే, నాకంటే ఎక్కువ ఆమెకి నమ్మకం ఉండే. సో దట్ పాజిటివ్ మైండ్ సెట్ హెల్ప్ మీ అలాట్. లైక్స్ అండ్ శిల్పా భాటి మ్యామ్. అండ్ లైక్ ఆప్షనల్ కూడా ఐ వాజ్ వెరీ ఇన్సెక్యూర్ ఆ టైంలో. సో రాయి ఎంత వచ్చినా స్టార్ట్ చేయని షీ మేడ్ మీ స్టార్ట్. సో తనకి చెప్తాను. అండ్ హాబీస్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే కంటిన్యూస్గా చేయలేమండి. యూ నీడ్ రిప్లెనిష్మెంట్, రిజ్యూనేషన్ ఉండాలి, సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇస్తుంది, మెంటల్ అలర్ట్నెస్ కూడా. నా హాబీస్ బ్యాడ్మింటన్ ఆడతాను నేను, అండ్ ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ చదువుతానండి. ఇంకోటి క్విల్లింగ్ కూడా చేస్తాను. సోషల్ మీడియా ఇట్స్ లైక్ నేనైతే యాక్చువల్లీ స్పీకింగ్ సోషల్ మీడియాలో అసలు కంప్లీట్లీ అబ్సెంట్. నేను ఫేస్బుక్ అయితే 5 years ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో నేను లేను. బట్ ఈ ఇంటర్వ్యూ టైంలో ఫ్రెండ్స్ చెప్పున్నారు, లైక్ బెటర్ ఇండియా ఇట్లాంటి పేజెస్ ఉన్నాయి, కొంత ఎక్స్ప్రెస్ కానీ హిందూకి కూడా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉన్నాయి అనమాట. అవి ఫాలో అవ్వడానికి కోసం ఒక 1 month బ్యాక్ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాను. బట్ అదర్వైజ్ ఫర్ అదర్ యాక్టివిటీస్ అయితే వాడలేదు. రిక్రియేషన్ అంటే లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టైం. నేను వద్దు అని చెప్పను, బట్ యూ నీడ్ టు టైమ్ ఇట్. మీ కంట్రోల్లో అది ఉండాలి, మీరు దాని కంట్రోల్లో ఉండదు. How did you manage your time? Daily routine ఎలా ఉండేది? రొటీన్ నేను మార్నింగ్ లేసేవాడినండి. లైక్ నాకు మార్నింగ్ ప్రొడక్టివ్ టైం ఉండేది. 6 లేదా 5కి 5:30, 6 మధ్యలో లేసేవాడిని నేను. ఆ టైంలో ఒక 2 hours చదివేది నేను. మోస్ట్లీ మార్నింగ్ టైమే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేది. ఆ తర్వాత 1 hour బ్రేక్ తీసుకునేది, 1 hour 1.5 hour బ్రేక్. ఆ తర్వాత మళ్ళీ 2-3 hours సెషన్ అట్లా పెట్టుకునేది నేను. ఈ మార్నింగ్ సెషన్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఒక 2 or 3 hours తీసుకునేది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ అండ్ దెన్ 1 more session of 2 or 3 hours అంతే. 4 segments. And now I think you'll become an IPS officer or IRS. లైక్ IPS అనుకుంటున్నాను, లేదా IPS or IRS. ఐ కాంట్ సే, ఇంకా క్యాడర్స్ వచ్చేదాకా ఐ కాంట్ సే.